గత రబీ కాలంలో చూసుకున్నట్లయితే వరి విస్తీర్ణం అనేది ఇబ్బడిముబ్బడిగా పెరగడం జరిగింది. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే చాలామంది సాగు చేస్తున్నటువంటి సన్న రకాలు మనకి చాలా అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి సన్న రకాలలో ఏంటంటే దొడ్డు రకాలతో పోలిస్తే వివిధ రకాలైనటువంటి పురుగులు అలాగే తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. కాబట్టి సన్న రకాలు సాగు చేస్తున్నటువంటి రైతులు ముందు నుంచే సరైనటువంటి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే వీటిలో ఆశించేటువంటి తెగుళ్ళని అలాగే పురుగుల ఉధృతిని తక్కువగా ఉండేటట్లు చూసి వాటి వలన కలిగేటువంటి నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పురుగుల విషయానికి వస్తే వరిలో ఉల్లికోడు ప్రధానంగా వరంగల్ జగిత్యాల ప్రాంతంలో, అలాగే కాండం తొలుచు పురుగు, అలాగే సుడిదోమ ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. తెగుళ్ళ విషయానికి వస్తే అగ్గి తెగులు, అలాగే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, తర్వాత పాము పొడ తెగులు, ఇవి ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఉల్లికోడు పంట తొలి దశలో అలాగే నారుమడిలో లేదా పంట తొలి దశలో ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఒకవేళ వరంగల్ నుండి కానీ అలాగే కరీంనగర్ జగిత్యాల పరిశోధనా స్థానం నుండి కానీ అభివృద్ధి పరిచినటువంటి సన్న రకాలను ఎంచుకున్నట్లయితే అవి స్వతహాగానే కొంతవరకు ఉల్లికోడిని తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిల్ని సాగు చేసుకోవచ్చు. ఒకవేళ ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చెందినటువంటి సన్న రకాలను కనుక సాగు చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఉల్లికోడికి పంట తొలి దశలో అలా నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఉదాహరణకి నారుమడిలో అంటే నాటు వేస్తామనగా 10 రోజుల ముందు ఎకరానికి సరిపడా నారుమడికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 800 గ్రాముల చొప్పున కలుపుకొని మనము వేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో పంట తొలి దశలో ఉల్లికోడు రాకుండా నివారించుకోవచ్చు. అలాగే నాటు వేసిన తర్వాత పంట తొలి దశలో 20 రోజులకి కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకున్నట్లయితే కూడా మనకి తొలి దశలో గొట్టం తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా ఏంటంటే ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు నారుమడిలో కానీ అలాగే ప్రధాన పొలంలో తొలి దశలో వేసుకున్నట్లయితే కాండం తొలచు పురుగు ఉధృతి అంటే మొవ్వు ఎండిపోవడం అనేది కూడా తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి విపరీతంగా అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటే సుడిదోమ ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు సుడిదోమ ఆగస్టు లాస్ట్లో మొదలు అయ్యి సెప్టెంబర్ అక్టోబర్లో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో కనుక ముసురు వాతావరణము అలాగే ఒక్కబోత వాతావరణం ఉన్నట్లయితే కనుక సుడిదోమ ఎక్కువగా ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఉన్నా కూడా మనకి తొలి దశలో చేసినటువంటి యాజమాన్య పద్ధతులు ఉధృతి పెరగకుండా చూసుకోవచ్చు.